మనందరం కూడా ఏమనుకుంటామంటే నా లైఫ్ అంత బాగలేదు, ఈయన లైఫ్ చాలా బాగుంది. ఇది ఇంకో ప్రాబ్లం సొసైటీలో. నా లైఫ్ అంత బాగలేదు, ఈయన లైఫ్ చాలా బాగుంది. ఒక కాకి ఒక హంస దగ్గరికి వెళ్ళిందంట. హంస, నువ్వు తెల్లగా ఎంత అందంగా ఉన్నావు, చాలా సూపరు అని చెప్పి అనిందంట. అప్పుడు హంస అనిందంట, నేను అట్ట అనుకుంటా ఉన్నాను, కానీ చిలకను చూసిన తర్వాత నా ఆలోచన మార్చుకున్నాను. నేను తెల్లగా ఒకే ఒక రంగు కదా, చిలక ముక్కు ఎర్రగా ఉంటుంది, శరీరం అంతా పచ్చగా ఉంటుంది, అది ఇంకా నాకన్నా బాగుంటుంది అని చెప్పాను. ఈ కాక ఏం చేసిందంటే హంసను వదిలేసి చిలక దగ్గరికి వెళ్ళింది. చిలక చిలక నువ్వు చాలా అందంగా ఉన్నావు అని. చిలక అనిందంటే నేను కూడా అట్లాగే అనుకుంటున్నాను, కానీ నెమలిని చూసిన తర్వాత నా ఆలోచన మార్చుకున్నాను. నేను 2 రంగులే, నెమలి చాలా రంగులు, అది పుర్లు విప్పి నృత్యం చేస్తుంటే ఎంత సుందరంగా ఉంటుంది, నెమలి సూపర్గా ఉంటుంది. అప్పుడు ఈ కాకి ఏం చేసిందంటే చిలకను వదిలేసి నెమలి దగ్గరికి వెళ్ళింది. ఇవన్నీ జూలో ఉన్నాయి, బోన్లలో ఉన్నాయి. అది పుర్లు విప్పి నృత్యం చేస్తూ ఉంటే అందరూ వచ్చి సెల్ఫీలు తీసుకోవడం, ఫోటోలు తీసుకోవడం చుట్టూ ఉన్నారు. ఆ సందర్శన అయిపోయిన తర్వాత అందరు వెళ్ళిపోయారు. అప్పుడు ఈ కాకి నెమలి దగ్గరికి వెళ్ళి, నెమలి ఎంత అందంగా ఉన్నావు, ఎంత అద్భుతంగా ఉన్నావు, అది ఇదని పొగిడింది. అప్పుడు ఈ నెమలి అనింది, ఏం అందం ఉండి ఏముండి ఉపయోగం ఏముంది, ఈ సృష్టిలో ఒకే ఒక పక్షి, స్వేచ్ఛ కలిగిన పక్షి, అది ఎవరు అని చెప్పి అడిగింది కాకి. అది నువ్వే అని. మా అందం ఉండి ఉపయోగం ఏముంది, మమ్మల్ని అందరినీ బోన్లో పెట్టారు, కాకి నిన్నెవడన్నా బోన్లో పెడతాడా చెప్పు అని అడిగింది. నిన్నెవడన్నా బోన్లో పెడతాడా, నీకుండే స్వేచ్ఛ మాకు లేదు. సో మనిషికి పదవులు, అందాలు, ఐశ్వర్యాలు పెరిగే కొంది బోన్ జీవితం. అవేమీ లేనప్పుడు కాకిలాగా స్వేచ్ఛ, హ్యాపీ. కానీ కాకి అది రియలైజ్ కావట్లేదు, ఇవన్నీ గ్రేట్ అనుకుంటా ఉంది. మనం కూడా రియలైజ్ కాము, ఇవన్నీ గొప్ప అనుకుంటాం. కానీ అవన్నీ ఉన్నోడికి స్వేచ్ఛ లేదు. సో మనిషి స్వప్నంలో జీవించేదానికన్నా సత్యంలో జీవించడానికి ప్రయత్నించాలి. మనందరం స్వప్నంలో ఎక్కువ జీవిస్తూ ఉంటాం. సత్యం ఏంది అంటే, యథార్థం ఏంది అంటే, ఆత్మ ఆ భగవత్ చింతనలో ఆనందంగా ఉంటుంది.